రోడ్డులో ఇప్పుడు ఓకేనా? నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? నువ్వు కార్లో కూర్చో, నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను. ఓకేనా? చాలా తెలివితేటలున్నాయా నీకు? దీన్నిలాగే వదిలేస్తే మా ఆయన్ని ముగ్గులోకి దింపినా దింపేస్తుంది. దీన్ని వదలకూడదు, చెప్తా. సూపర్ మార్కెట్ నుంచి ఫాలో అవుతున్నాను. నా మొగుడితో అంత చనువుగా మూవ్ అవుతున్నావేంటే? నేనేం మూవ్ అవ్వడం లేదు. రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు. నేనేం రాసుకు పూసుకొని తిరగట్లేదు. నేను చూస్తూనే ఉన్నాను. అబద్ధం ఆడితే చంపేస్తాను. ఏయ్, నన్ను చంపుతానంటావేంటే? నీకు నీ మొగుడని ప్రేమ ఉంటే, ఆయనకి నా పెళ్ళం అని ప్రేమ ఉంటే మీరు తెలుసుకోండి. మధ్యలో నన్ను తప్పు పట్టద్దు. దూరం మెయింటైన్ చెయ్యి. ఆ మాట నీ మొగుడికి చెప్పు. ఏంటి నీ ఉద్దేశం? అతను మగాడు, నీకుండాలే సిగ్గు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మగాడెంతో ఆడది అంతే. నీ మొగుడిని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేక ఇలా దొంగతనంగా ఫాలో అయ్యి నన్ను బెదిరిస్తావేంటి? చేతనైతే నీ కొంగున కట్టుకో, లేకపోతే ఇలాగే ఎవరో ఒకరితో సెటిల్ అయిపోతాడు. నిన్ను ఏంటే తన మీద చేయి చేసుకుంటున్నావు? ఇంకోసారి తన మీద చేయి చేసుకున్నా తననేదన్నా అన్నా మర్యాదగా ఉండదు. పోవతలకి. సంధ్య, నువ్వు కార్లో కూర్చో, వెళ్ళు. ఇంకా నిలబడ్డావేంటే? వెళ్ళు. చెప్తా మీ పని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.